తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల కోసం మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనకు 4.5K ర్యాంక్ వరకు ఫస్ట్ ఫేజ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మన సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మన ఈ వీడియోలో ఏంటంటే డేట్స్ అంటే ఏ డేట్ అంటే మనం కౌన్సిలింగ్ వెళ్ళాలి, ర్యాంక్స్ అంటే ఇక్కడ ఓన్లీ మనకి 4తో ర్యాంక్ మాత్రమే పిలిచారు అనమాట. మరి మిగతా ర్యాంక్ పరిస్థితి ఏందనే దాని గురించి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫార్మర్ కూడా మాత్రమే పిలిచి ఇక్కడ అంటే మనకి వచ్చేసి 7,000 నుంచి 14,000 వరకు ఓన్లీ ఫార్మర్ కూడా వాళ్ళని అలవ్ చేసిండు, అందరిని విలువలేదు. సో ఇదేంటంటే మంచిగా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేస్తే తప్ప మీకు క్లారిటీగా అర్థం కాదు. సో మీదేంటంటే మొత్తం చూడండి వీడియో మీరు మొత్తం చూసి ఏంటంటే మీకు ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై అయిపోతుంది. ర్యాంక్స్ విషయంలో అయినా, డేట్స్ విషయంలో అయినా కానీ. నెక్స్ట్ మిగతా కౌన్సిలింగ్ 15,000 ర్యాంక్ తర్వాత ఒకవేళ కౌన్సిలింగ్ ఎట్లుంటుంది అనేసి సర్టిఫికేట్స్ అయినా మొత్తం ఫీజు అయినా ప్రతి ఒక్క హాస్పిటల్లో నీకు క్లారిఫై అయిపోతాయి, డౌట్స్ అన్నీ ఉండవు. సో మీరు మొత్తం చేసే ప్రయత్నం చేయండి. సో ఇక మన అందరూ చేసే విషయం ఏంటంటే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం ఆఫ్లైన్ అనమాట. అంటే మనం ప్రొఫెసర్ చేసే యూనివర్సిటీకి వెళ్ళాల్సి వస్తుంది, సర్టిఫికేట్స్ పట్టుకొని ఫీజు పట్టుకొని. సో ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది అని చెప్పడానికి కోసం ఒక వీడియో చేశాను అనమాట. మన ఛానల్ ఉంటే వెళ్ళి చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది దాని గురించి. సో మీరు కనుక ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఆల్రెడీ దానికి పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు. అయితే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 4,500 వరకు క్లోజ్ అయిపోయింది అనమాట. సో మనకు సెకండ్ రౌండ్లో మిగతా ర్యాంక్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఇక మన సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే వచ్చేసి మనకి 3rd నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే బుధవారం నాడు స్టార్ట్ అయిపోతుంది 3rd నుంచి. అంటే ఫస్ట్ డే వచ్చేసి మనకి 170 నుంచి 2,897 అనమాట. డే 2 అంటే డే 2 వచ్చేసి మళ్ళీ 2,903 నుంచి 4,000 రఫ్లీ 4.5K అనమాట. సో మీరు అడగొచ్చు అన్న అదేందన్నా మనకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్నే 4.5K వరకు కౌన్సిలింగ్ అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళని పిలుస్తున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తారు అనమాట. ఇప్పుడు నేనే ఉన్నా, నా ర్యాంక్ వచ్చి 3,000 అనుకోండి, నాకు వరంగల్ కాలేజ్ అగ్రికల్చర్ వచ్చింది. సో నా గోల్ ఏంది, వెటర్నరీ రావాలి. నా గోల్ ఏంది, వెటర్నరీ రావాలి, లేదా అగ్రికల్చరే నాకు ప్రొఫెసర్ చేసే యూనివర్సిటీలో రావాలి. సో నేను మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్తా. సో మన యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రొఫైల్ పెట్టాలన్నమాట. అంటే ఏంటంటే ఎంత ర్యాంక్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు నేను బీసీబీ అనుకోండి, నేను చూసుకుంటా బీసీబీ వచ్చేసి నేను వెటర్నరీ సీట్స్ ఉన్నాయో లేదా చూసుకుంటా. నాకు అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజనగర్లో కావాలి, నాకు అలా సీట్లోనే చూసుకుంటా. ఉన్నాయనుకో, నేను ఫార్మర్ కోటా ఉంది నాకు. సో నా ఫార్మర్ కోటాలో సీట్స్ ఉన్నాయనుకో, నేను కౌన్సిలింగ్ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాను. చేసి వెటర్నరీ తెచ్చుకోనుకో, లేదంటే మళ్ళీ రాజనగర్ తెచ్చుకోనుకో, నాకన్నా మంచి కాలేజ్ తెచ్చుకొని ట్రై చేస్తాను. సో అట్లా 4.5K ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ కౌన్సిలింగ్ వస్తారు. ఎవరు అందరు రారు. కొంతమంది సాల్వ్ మనకు వచ్చిన కాలేజ్ చాలు మళ్ళీ కౌన్సిలింగ్ పోదాం అనుకుంటారు. కొంతమంది ఏంటంటే అయినా సరే మళ్ళీ కౌన్సిలింగ్ వెళ్దాం, మంచి కాలేజ్ ట్రై చేద్దాం అన్న వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా కౌన్సిలింగ్ వస్తారనమాట. వచ్చి వాళ్ళ వేకెన్సీ ఉంటే మాత్రం వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పోతాను 4.5K కదా. సో ఫస్ట్ సీట్స్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎందుకు ఎక్కువ. సో వాళ్ళ ర్యాంక్ ఏంటి 4.5K అంటే తక్కువ ర్యాంక్ అంటే. సో ఫస్ట్ సీట్స్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో వాళ్ళు కనుక రాకపోతే మళ్ళీ మనకి 14,000 ర్యాంక్ వరకు ఛాన్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చే వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంటాయి బెటర్ తెచ్చుకోవడానికి. ఇంకోటి ఏంటంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ కదా మనకు. ఈరోజు September 1 అంటే మనకి September 2 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను, అది వేరే విషయం. సో మనకి ఇంకా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే కొన్ని సీట్లు ఏంటంటే వెటర్నరీ వాళ్ళు సీటు క్యాన్సిల్ చేసుకుని ఛాన్స్ ఉండు. సో అట్లా క్యాన్సిల్ అయితే ఏంటంటే కొన్ని సీట్లు అని ఇంక్రీజ్ అవ్వవు. సో ఇంకా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి మ్యాక్సిమం ఎవరు ఇంకా సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోరు. కాబట్టి ఆల్మోస్ట్ మనకి పెద్దగా సీట్లు ఏమి వ్యాకెన్సీ ఉండవు. ఉన్న దాంట్లో ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు కదా, దీని ప్రకారంగా మాత్రమే ఫిల్ అవుతాయి. సో మనం మళ్ళీ నెక్స్ట్ 3rd రౌండ్ అట్లా చూసుకున్నప్పుడు మరి అప్పటి వరకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయి ఉంటే అప్పుడు ఒకవేళ వాళ్ళు ఎంబీబీఎస్ వెళ్తే అప్పుడే మనకు వేకెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. వీళ్ళు ఇంకోసం సెకండ్ రౌండ్ కూడా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక పెడితే కొంచెం బెటర్గా ఉండు. అప్పుడు కొంచెం సీట్స్ అనేవి వేకెన్సీ ఉండవు. చాలా మిస్టేక్ జరుగుతుంది ఇక్కడ బైపీసీ కౌన్సిలింగ్ నుంచి 4th సెకండ్ డే. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే 4 days గ్యాప్ తీసుకున్నాను అనమాట వాళ్ళు. ఆ 4 days గ్యాప్ తర్వాత మనకి ఏంటంటే తర్వాత మనకు 4,500 నుంచి 6,000 మధ్యలో మనకి ఏంటంటే కౌన్సిలింగ్ ఉన్నది. ఏ డే అంటే అది 8th నాడు. సో మనకు ట్యూస్డే అంటే 9th September నాడు చాలా ఇంపార్టెంట్ డే అనమాట. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది చూడండి. సో మీ ర్యాంక్ కనుక 6,002 నుంచి
6,997 ఉంటే మీరు ఏ కేటగిరీ అయినా మీకు ఫార్మర్ కోటా ఉన్నా లేకపోతే ఎలా అయినా వెళ్ళిపోండి. మీకు కౌన్సిలింగ్ నాడు ఆ రోజు కౌన్సిలింగ్ ఉంటుంది, మీకు సీట్స్ ఉంటే ఇచ్చారనమాట. కానీ మీ ర్యాంక్ కనుక 7,001 నుంచి 7,998 కరెక్ట్గా చూసుకుని మీ ర్యాంక్, ఈ ర్యాంక్ ఉంటే మాత్రం సో మీరేంటంటే అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్నా లేకపోతే రూరల్ కోటా ఉన్న ఫార్మర్ కోటా ఉంటే మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. ఏ ర్యాంక్ నుంచి అంటే 7,001 నుంచి 7,998 వరకు. మీకు కనుక ఈ కేటగిరీస్ ఉంటే మాత్రమే వెళ్ళండి. నాన్ ఫార్మర్స్ వారు వెళ్ళకండి. వెళ్తే మీకు మనకి ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ ఖర్చులు వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు మాత్రం సీట్ ఇవ్వరు అనమాట. అదే విషయం. నెక్స్ట్ 10th నాడు నుంచి మనకి ఏంటంటే ఆ 10th నాడు మనకు 8,000 నుంచి చూడండి, ఇక్కడ ర్యాంక్ చూసుకోండి, ఇక్కడ సపరేట్ కేటగిరీస్ ఇచ్చారన్నమాట. బీసీఏ, బీసీసీ, బీసీఈ, ఎస్సీ 1 గ్రూప్, ఈడబ్ల్యూఎస్. సో మీ ర్యాంక్ 8,000 నుంచి 14,000 ఉంది కదా, మనం కౌన్సిలింగ్కి వెళ్దామంటే కుదరదు అనమాట. సో మీరేంటంటే ఈ 14K 8K నుంచి 14K వరకు మీరు ఏం చేయండి అంటే మీ కేటగిరీ చూసుకోండి. బీసీఏనా, బీసీబీనా, లేకపోతే మీరేంది ఇక్కడ బీసీబీ వాళ్ళకి ఛాన్స్ లేదు, ఓన్లీ బీసీఏ మాత్రం, బీసీసీ, బీసీఈ, ఎస్సీలో కూడా ఓన్లీ గ్రూప్ 1 మాత్రమే ఉన్నది. నెక్స్ట్ ఎస్సీ కూడా లేదు, ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఉన్నది. సో దీంట్లో కూడా అందరు వెళ్ళొద్దు, ఓన్లీ అగ్రికల్చర్ లేబర్ కోటా ఉన్న, రూరల్ కోటా ఉన్న, ఫార్మర్ కోటా ఉన్న మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. సో మళ్ళీ గుర్తు చేస్తాను చూసుకోండి, 8,000 నుంచి 14,000 వరకు బీసీఏ, బీసీసీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 1, ఈడబ్ల్యూఎస్ మాత్రమే వెళ్ళాలి. అది కూడా అగ్రికల్చర్ లేబర్ కోటా ఉంటే, రూరల్ కోటా, ఫార్మర్ కోటా మాత్రమే వెళ్ళాలి, నాన్ ఫార్మర్ వెళ్ళకూడదు. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే చూసుకోండి, అందరూ ఉన్నది అని చెప్పేసి అందరూ వెళ్ళొద్దు అనమాట. ఇది ఒక క్లారిటీ. ఇంకోటి ఏంటంటే మరి మిగతా వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడన్నా అంటే వాళ్ళకు ఇంకోటి థర్డ్ ఫేజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. థర్డ్ ఫేజ్ లేకుండా డైరెక్ట్ మా పని ఉంటుంది, పక్కా థర్డ్ ఫేజ్ అన్న మా పని ఉంటుంది అన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరగలేదు కాబట్టి అది జరిగినాక ఖచ్చితంగా కొన్ని సీట్లు ఖాళీ అవుతాయి. సో దానికోసం పక్కా మనకు మాపప్ ఉంటుంది, ప్రతి ఒక్క సీట్ ఫిల్ అవుతుంది అనమాట. ఇక మిగతా వల్ల ఇప్పుడు ఇక 70K ర్యాంక్, కొంతమంది మెరిట్ లిస్ట్ చూస్తే మీకు 70K ర్యాంక్ కూడా ఉంటారు. సో వాళ్ళందరూ వెళ్తారో వీళ్ళు తెలియలే, కానీ మాపప్ మాత్రం ఉంటుంది పక్కా. సో ప్రతి ఒక్క సీట్ మాత్రం ఫిల్. మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపల కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఫేజ్ లెక్క కాదు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి ఉంటే, మీకు ఒక కాలేజ్ సీట్ వచ్చి ఉంటే అయినా సరే మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మీకు కొన్ని మంచి కాలేజ్ సీట్ ట్రై చేయొచ్చు మీకు, అదొక రూలు. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిళ్ళు కానీ మీకు సీట్ రాలేదు, సో అలాంటప్పుడు కూడా మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సో మీది ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ 3,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, థర్డ్ రూల్ వచ్చేసి మీకు 3,000 ర్యాంక్ వచ్చింది, మీరు ఫస్ట్ ఫేజ్కి ఎలిజిబులే, కానీ మీరు కొన్ని కారణాల వల్ల మీరు ఏంటంటే ఫస్ట్ ఫేజ్కి వెళ్ళలేకపోయారు, అయినా సరే మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిళ్ళు, మీకు కాలేజీలో ఒక సీట్ వచ్చింది, కానీ మీరేంటంటే మనీ పే చేయలేకపోయారు, కొన్ని రీజన్స్ వల్ల మీరు మనీ పే చేయలేకపోయారు, ఆయన రిపోర్ట్ చేయలేకపోయారు. అలాంటప్పుడు కూడా మీరు సెకండ్ ఫేజ్ ఎలిజిబుల్ అవుతారనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిళ్ళు, మీకు ఒక సీట్ వచ్చింది, వచ్చిన తర్వాత మీరు ఏం చేసినారంటే 2 డేస్కి వెళ్ళేసి మనకి ఫస్ట్ ఫేజ్ నుంచి మనకి సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో మీరు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ జరిగేటప్పుడే మీరు సీట్ మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు, మళ్ళీ మనీ తెచ్చుకున్నారు. అలాంటప్పుడు కూడా మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్ ఎలిజిబుల్ అవుతారన్నమాట, అది విషయం. వీటితో పాటు కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయన్నమాట, చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే మీరు మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసిళ్ళు, సెకండ్ ఫేజ్కి వచ్చినప్పుడు మీకు కొన్ని సర్టిఫికేట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి మీకు కాలేజ్ ఇచ్చింది అనుకో, మీరు అప్పుడు ఏంటంటే మీకు అడ్మిషన్ ప్రొసీజర్ ఒక లెటర్ ఇస్తారు అనమాట, అంటే అడ్మిషన్ లెటర్ కూడా ఇస్తారు, దాన్ని పట్టుకోవాలి. మళ్ళీ ఫీ రిసిప్ట్ ఉంటుంది, దాన్ని పట్టుకొచ్చుకోవాలి. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసేందుకు మీకు సీట్ వచ్చినందుకు ఒక ప్రూఫ్ లెక్క అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఏ సర్టిఫికేట్ ఇచ్చేయాలని చెప్పి ఒక సర్టిఫికేట్ మీకు ఒక లిస్ట్ ఇచ్చి ఉంటారు అనమాట. దాంట్లో ఏంటంటే మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి మీకు ఏ సర్టిఫికేట్స్ ఇచ్చాము అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తే మీకు ఏంటంటే సెకండ్ ఫేజ్లో మీకు వేరే సీట్ ఆడేసి ఇవి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే కొత్త కాలేజ్ వస్తుంది కదా, అక్కడ మళ్ళీ ఆ కాలేజ్ సంబంధించి మళ్ళీ మీకు అడ్మిషన్ లెటర్ అయినా మళ్ళీ అక్కడ ఫీ రిసిప్ట్ అయినా అక్కడ ఇస్తారన్నమాట. అది సో మీరు ఈ వీడియోని ఇప్పుడు చూసారంటే మీకు నచ్చుతాను అనుకుంటున్నాం కాబట్టి మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బైపీసీ ఎంపీసీ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మా ఛానల్లో పెడుతూనే ఉంటాం కాబట్టి ట్రై టు సబ్స్క్రైబ్ అనమాట. లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.